అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన వైసీపీ సీనియర్ లీడర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే ప్రసక్తి లేదని శపథం చేశారు. కానీ కూటమి గాలిలో అడ్రస్ లేకుండా పోయారు. గుడ్ మార్నింగ్ పేరుతో నిత్యం జనంలో ఉన్న ఆయన ఎందుకు ఓడారో ఎవరికీ అర్థం కాలేదా? కానీ ఇప్పుడు ఆయన పాత అస్త్రాన్ని మళ్ళీ బయటకు తీశారా? త్వరలోనే గుడ్ మార్నింగ్కు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావడంతో మాజీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. అందులో భాగంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. గతంలో తనను నిత్యం జనంలో నిలిపిన ఓ అద్భుతమైన కార్యక్రమానికి తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఆయన మరోసారి గుడ్ మార్నింగ్తో జనంలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాయలసీమ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ధర్మవరంలోనూ తిరిగి రాజకీయంగా వైసీపీ యాక్టివ్ అయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి 2014లో ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ నుంచి మరోసారి విజయం సాధించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేతిరెడ్డి నిర్వహించిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రతిరోజు ఉదయాన్నే ధర్మవరం మున్సిపాలిటీలో ప్రజలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి మమేకమయ్యేవారు. అక్కడ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరించేవారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేతిరెడ్డి వీడియోలే దర్శనమిచ్చేవి. దాంతో తిరిగి కేతిరెడ్డి విజయం ఖాయమనే చర్చ జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ధర్మవరంలో కూటమి గాలిలో బీజేపీ ఘన విజయం సాధించింది. కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసిన సత్యకుమార్ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక సత్యకుమార్కు మంత్రి పదవి కూడా దక్కింది. కానీ ఇప్పటి వరకు ధర్మవరం కేతిరెడ్డి ఎందుకు ఓడారో జనంకు కూడా అర్థం కాని పరిస్థితి ఉందనే చర్చ ఉంది. అటు ఎన్నడూ ధర్మవరంలో పొలిటికల్ కార్యక్రమాలు నిర్వహించని సత్యకుమార్ ఎలా గెలిచారోనన్న చర్చ ఉంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కేతిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో కొందరు అధికారుల తీరు, నేతల వ్యవహార శైలిపైన సంచలన కామెంట్స్ చేయడం తీవ్ర దుమారమే రేపింది. ఇక వైసీపీ అధికారం కోల్పోయాక చాలా రోజులు సైలెంట్గా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు. తనకు ఇమేజ్ తెచ్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ చేయలేదని సత్యకుమార్పై విమర్శలు చేసిన కేతిరెడ్డి తాను ప్రజలలో ఉంటాను అని, వారికి అండగా ఉంటానని వెల్లడించారు. దీంతో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది. మొత్తం మీద వైసీపీ అధికారంలో ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరం సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కేతిరెడ్డి మాజీ అయ్యారు. మరి కేతిరెడ్డి గుడ్ మార్నింగ్కు ప్రజలు సహకరిస్తారా? ఆయనకు సమస్యలు చెప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన సైతం ప్రజా సమస్యలను సొంతంగా పరిష్కరిస్తారా, లేక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనులు చేయమంటూ ఒత్తిడి పెంచుతారా అనేది చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే చేపట్టబోయే గుడ్ మార్నింగ్ కార్యక్రమం ధర్మవరం పాలిటిక్స్ మరింత హీటెక్కించడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.